ఖురాన్ గ్రంథం ఎంత ప్రామాణికమో అందులో ప్రస్తావించబడిన కథలు అంతే ప్రామాణికం. వాటిలో అతిశయం ఉండదు, అవాస్తవాలు అసలే ఉండవు. ఆది కాలం నుంచి ఈ సువిశాల ప్రపంచంలో సహజీవనం సాగిస్తున్న మానవ సమాజానికి సన్మార్గం చూపించేందుకు స్వయానా మానవ సముదాయం నుంచే ఎంతో మంది దైవ ప్రవక్తలు ఉద్భవించారు. ఫలితం మన కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. తమకు మార్గం తెలియజేసిన ప్రవక్తలను ప్రజలు మానవాతీత వ్యక్తులుగా, దైవశక్తి స్వరూపులుగా ఊహించుకున్నారు. తమకు విధిని ప్రబోధించిన సజ్జనులే సృష్టి విధాతలంటూ వితండవాదం చేశారు. తమను సన్మార్గంలో నడిపించిన సందేశహరులే సాక్షాత్ భగవత్ స్వరూపులంటూ సృష్టికర్త అభిష్టాన్నే అపహాస్యం చేశారు. దైవ ప్రవక్తల్లో లేని శక్తులను వారికి అంటగట్టి వారిని ఆకాశానికి ఎత్తేయటం ఒక దారుణమైతే, వారి కుహన అనుచరులు తమ ప్రవక్తల సౌశీల్యానికి ఏమాత్రం శోభించని అవాకులు చెవాకులు పేరటం ప్రపంచం చవిచూసిన మరో చేదు చారిత్రక వాస్తవం. మానవాళికి అన్ని విధాల ఆదర్శప్రాయులైన ప్రవక్తల గురించి వారి స్థాయికి అవనతమైన, అమర్యాదకరమైన చారిత్రక వక్రీకరణలతో పుస్తకాలు ప్రచురించటం ఒక దురదృష్టకర పరిణామం. అటువంటి ప్రామాణిక గ్రంథమైన దివ్య ఖురాన్లో లోని కథలన్నిటినీ ఏరి మాలగా కూర్చి రూపొందించినదే ఈ అందమైన ఖురాన్ కథామాలిక. దివ్య ఖురాన్ విచారధారను కుంచెగా చేసుకుని ప్రవక్త ప్రవచన వన్నెలతో, ఇస్లాం భావ సౌరభ స్ఫూర్తితో, స్వచ్ఛమైన చారిత్రక పత్రాలపై రమణీయంగా రూపుదిద్దుకున్న ప్రకృతి సిద్ధ కథా చిత్ర సమాహారం. మనందరికీ అనుభవైక విషయమే ఇది. ఖురాన్ పఠనంలో మనకు కొన్ని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ఖురాన్ బోధన శైలి అక్కడ విషయాన్ని చాలా క్లుప్తంగా వివరించి ముందుకు సాగిపోతుంది. సందర్భానికి అవసరమైన అంశాలను మాత్రమే ప్రస్తావిస్తుంది. ఉదాహరణకు, 2వ సూరా అయిన అల్ బఖరాలోని ఒక ఆవు దూడ గురించిన కథ ప్రస్తావనకు వచ్చింది. ఆ కథ ఏమిటంటే, ఇస్రాయిల్ జాతి వారికి అల్లాహ్ ఒక ఆవును జిబహ్ చేయమని ఆజ్ఞాపిస్తాడు. అయితే ఆ ఆవు రూపురేఖలు ఎలా ఉండాలో తమకు తెలియజేయాలని ఇస్రాయిల్ జాతివారు మూసా ప్రవక్తను కోరుతారు. మూసా ప్రవక్త వారికి కొన్ని సూచనలు చెప్పినప్పటికీ వారు తమకు మరిన్ని గుర్తులు కావాలని మూసా ప్రవక్త పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు. ఎట్టకేలకు వారు ఒక ఆవును కోస్తారు. ఆ ఆవు మాంసంలోని ఒక ముక్కను అదే రోజుల్లో హత్యకు గురికాబడిన ఒక మనిషి మృతదేహానికి తాకించమని అల్లాహ్ వారికి ఆజ్ఞాపిస్తాడు. అల్లాహ్ అసలు ఇస్రాయిల్ జాతివారికి ఆవును జిబహ్ చేయమని ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు? ఇస్రాయిల్ జాతివారు మూసా ప్రవక్తకు వేసిన యక్షప్రశ్నల లోగుట్టు ఏమిటి? చివరికి వారు ఆవును ఎలా జిబహ్ చేయగలిగారు? ఆ ఆవు వారికి ఎక్కడ లభించింది? జిబహ్ చేయబడిన ఆవు మాంసపు ముక్కను హతుని దేహానికి తగిలించమని అల్లాహ్ ఆజ్ఞాపించటం వెనుక మర్మమేమిటి?